అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని 41, 42, 43, 44 శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమున్కలై ఉందురు. వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించిన దేదియునూ లేదనియూ అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. రేపు 45, 46 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.